ఒకప్పుడు కపిలాపురం అనే గ్రామం ఉండేది. ఆ ఊరు చివర ఓ గురువుగారి కుటీరం కూడా ఉండేది. ఆయనకు సకల విద్యల్లో ప్రావీణ్యం ఉంది. ఆయన దగ్గర చాలా మంది శిష్యులు విద్య నేర్చుకుంటూ ఉండేవారు. గురువుగారు అప్పుడప్పుడు తన శిష్యులను చిక్కు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసేవాడు. చాలా మంది జవాబు చెప్పలేకపోయేవారు. ఒకనాడు గురువుగారు దేవదత్తుడు అనే శిష్యుణ్ణి పిలిచి, దేవదత్త, నువ్వు పురాణాలు, ఇతిహాసాల మీద మంచి పట్టు సాధించావు కదా, నిన్ను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెబుతావా అని అడిగాడు. దానికి దేవదత్తుడు తప్పకుండా గురుదేవ అని చెప్పి ఆయనకు నమస్కరించాడు. ఒకప్పుడు విష్ణుమూర్తి ఒక ఏనుగు ఆర్తనాదాలు విని వెంటనే దాన్ని రక్షించడానికి పరిగెత్తుకొచ్చాడని వేద పురాణాల్లో ఉంది. ఎందుకలా? ఆయన సేవకులను ఎవరినైనా పంపవచ్చు కదా, ఆయనే స్వయంగా పరిగెత్తుకు రావాల్సిన అవసరం ఏమొచ్చింది అని దేవదత్తుణ్ణి అడిగాడు. గురువర్య, మీ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి నాకు సమయం కావాలి అని అడిగాడు. గురువుగారు దానికి ఒప్పుకున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. దేవదత్తుడు కపిలాపురానికి చెందిన ఓ మహిళను పిలిచి ఆమె చేతికి ఒక మైనపు బొమ్మను ఇచ్చాడు. అది అచ్చం పసికందులా ఉంది. ఈ రోజు సాయంత్రం నేను గురువుగారితో కలిసి చెరువుగట్టుకు వస్తాను. అప్పుడు ఈ బొమ్మను తీసుకొని నీటిలో పడిపోయినట్లు నటించు. నీకు మంచి బహుమానం ఇస్తాను అని ఆ మహిళకు చెప్పాడు. ఆమె దానికి ఒప్పుకుంది. దేవదత్తుడు, గురువుగారు చెరువుగట్టు మీద నడుస్తున్నప్పుడు వాళ్ళు చూస్తుండగానే ఆ మహిళ జారి పడిపోయినట్లు నటించింది. తన చేతిలో ఉన్న శిశు బొమ్మను నీళ్ళలో పడేసింది. గురువుగారు ఈ దృశ్యం చూసిన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే నీళ్ళలోకి దూకి కాపాడే ప్రయత్నం చేశాడు. తీరా చూస్తే అది శిశు బొమ్మ. ఆ మహిళ మీద గురువుకు పట్టరాని కోపం వచ్చింది. కానీ ఆమెను ఏమీ అనకుండా గట్టు మీదకు చేరుకున్నాడు. గురువర్య, నాకు ఈత వచ్చన్న విషయం మీకు తెలుసు. అయినా మీ శిష్యునైన నన్ను పక్కన పెట్టుకొని కూడా మీరే స్వయంగా నీళ్ళలో ఎందుకు దూకారు? నన్ను పురమాయించొచ్చు కదా. ఒక శిశు ప్రాణాపాయ స్థితిలో ఉందని మీరు ఎలా అయితే వెనుక ముందు చూడకుండా ఆదుకోవాలనుకున్నారో, అలాగే ఆ విష్ణుమూర్తి కూడా ఆ ఏనుగును కాపాడాలనుకున్నారు. అది చెప్పడానికే ఆ మహిళ సాయంతో ఈ నాటకం ఆడాను. నన్ను మన్నించండి అన్నాడు దేవదత్తుడు. తన శిష్యుడు తెలివితేటలకు గురువుగారు సంతోషించి తన శిష్యగణంలోకెల్లా ఉత్తమ శిష్యుడిగా ప్రకటించాడు.